హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగొచ్చేసి శుక్రవారం రోజుదండి. ఉదయం అయితే 5 గంటలకైతే లెగిసానండి. లెగిసిన వెంటనే నేను ఫస్ట్ దేవుడి ఫేస్ అయితే చూస్తానండి. దేవుడి ఫోటోలు చూసి బయటకొచ్చి అరుగు మీద అయితే కూర్చుని పైన కొబ్బరి చెట్లు ఉంటాయి కదండీ! చెట్ల వంకైతే చూసి కనుమ పనైతే చేసుకుంటాను. పొద్దున్నే దేవుడి ఫోటోలు చూస్తే ఆ రోజంతా కూడా పాజిటివ్‌గా ఉంటుంది. ఎండాకాలంలో త్వరగా లేస్తే పనులంతా కూడా చక్కగా చేసుకోవచ్చండి. ఇంకా 5 గంటలకే లేసి కొంచెం ఫేస్ వాష్ అయినా చేసుకుని, కొంచెం తలైనా దూకుని ఇంక వాకిలైతే తుడిసేసుకుంటున్నానండి. తుడిసేసుకున్నాక పేడతో కల్లాపైతే జల్లానండి. శుక్రవారం కదండీ! కంపల్సరీ పేడతో కల్లాపేసి ముగ్గైతే పెట్టుకోవాలి. ఈరోజు మా అక్క వాళ్ళు కూడా వచ్చారండి. నిన్నైతే వచ్చారు. చాలా సందడి సందడిగా ఉంది ఇల్లంతాని. మా అక్క కూడా ముగ్గేసిందండి. నేను పక్క నుంచేస్తే మా అక్క పక్క నుంచేసింది. అది కూడా చూపిస్తాను. చాలా బాగా వేసిందండి ముగ్గు అనేది. ఉదయాన్నే బద్ధకం లేకుండా చేసుకోవాలండి. బద్ధకం ఉంటే దరిద్రం ఉన్నట్టే. బద్ధకం ఉంటే అసలు పనే అసలు చేయలేము. పనంతా చేసేసుకుని అప్పుడు కూర్చున్నా పర్వాలేదు కానీ పని అక్కడ పెట్టుకొని కూర్చోవాలంటే అస్సలు నాకు అది నచ్చదండి. ముందు పని అయితే అయిపోవాలి. తర్వాత హ్యాపీగా కూర్చున్నా పర్వాలేదు. ఇలా అయితే ముగ్గేస్తున్నానండి. పక్క నుంచి కూడా మా అక్క పక్కనేస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. చూస్తున్నారు లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముగ్గైతే ఇలా వేసుకుంటున్నాను. ఈరోజైతే మాకు వంటకైతే కాకరకాయ వేపుడు అలాగే పప్పు మామిడికాయ వండానండి. అలాగే వడియాలు కూడా వేపాను. ఇదిగోండి మొత్తం ముగ్గైతే ఇలా పెట్టేశాను. మా అక్క వేసినవి కూడా చూపిస్తాను చూసేయండి. చాలా బాగా వేసింది మా అక్క అనేది. వీడియో అయితే తీయలేదండి వేసినప్పుడు. ముందైతే వేసింది. ఇప్పుడైతే బట్టలైతే గుంజుకోవాలి. ఇంక వెంటనే బట్టలైతే గుంజేసుకోవాలండి. కూర్చుంటే పని అవ్వదు కదా ఇలాగైతే బట్టలైతే గుంజేస్తున్నానండి. మా చెల్లి అయితే పిండేస్తుంది. ఇంకా మొహం కూడా కడగలేదండి. ఇంకా ముగ్గేసేసిన వెంటనే ఇంకా బట్టల కాడికైతే గుంజేస్తున్నామండి. మా అమ్మ అయితే నానబెట్టేసింది. ఒక 2 గంటల ముందే నానబెట్టేసిందండి. బట్టలు వెంటనే గుంజకూడదండి. ఒక 2 గంటలైనా నానాలి. నానితేనే కదండి మురికి అనేది వదులుతుంది. ఇంకా బట్టలు అనేది గుంజేశాక నేను కొంచెం బ్రష్ అయినా చేసేసి గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతానండి. ఒక్కోసారి చల్లనీళ్ళు కూడా తాగేస్తాను. బాగా ఎండగాస్తుంది కదండి, గోరువెచ్చని నీళ్ళు అయితే తాగలేకపోతున్నాను. ఇప్పుడైతే తాగుతున్నానులేండి. ఒక్కోసారి చన్నీళ్ళే తాగేస్తున్నాను. ఒక గ్లాసుడు చన్నీళ్ళు తాగామనుకోండి చాలా బాగుంటుంది. తర్వాత అయితే టిఫిన్ అయితే ఇడ్లీలు వేసిందండి. ఇడ్లీలు చేసేసి ఇంకా కాకరకాయ వేపుడు పెడతాను. పని అంతా అయిపోయిందండి. ఇప్పుడైతే కూర అయితే వండుతున్నాము. అక్క వాళ్ళందరూ వచ్చారు. కొంచెం సందడిగా ఉంది. ఇంక ఇక్కడే ఉన్నారండి, రావట్లేదు. ఇంకోండి మా అక్క వాళ్ళ అబ్బాయి, మా అమ్మాయి. హాయ్ చెప్పండి. చెప్పు హాయ్. కూర అయితే వండేస్తున్నానండి. పప్పు మామిడికాయ వండి కాకరకాయ ఫ్రై పెడతాను. పప్పు అయితే 2-3 సార్లు కడిగి పెట్టేసి నానబెట్టానండి. నానిపోతుంది. ఇప్పుడైతే మామిడికాయలు చెక్కేసుకొని మామిడికాయలు వండుతాను. అలాగే కాకరకాయ ఫ్రై చేస్తాను. మామిడికాయలు అయితే చెక్కేసుకుందాము. మామిడికాయ ముక్కలు అయితే కోసేసానండి. ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకుని కుక్కర్లో అయితే పెట్టేసుకుందాము. కాకరకాయలు అయితే పెట్టుకుందాము. కోస్తాను. కొద్దిగా వాటర్ వేసుకుని కుక్కర్లో అయితే పెట్టేస్తానండి. కుక్కర్లో అయితే పెట్టేసానండి పప్పు. ఇప్పుడైతే కాకరకాయలు చెక్కేస్తున్నాను. మళ్ళీ చూపిస్తాను. పప్పు అయితే కూర ఉడుకుతుంది. ఇలా కోసాను. దీంట్లో పసుపుని సాల్ట్ వేసుకుని కొంచెం పక్కన పెట్టి అలా పిండి వేసుకున్నాం అనుకోండి, దాంట్లో చేదంతా పోతుంది. మనకు చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈరోజు ఫ్రైడే కదండి, అందరూ కూడా నాన్ వెజ్ తినరు. పప్పు మామిడికాయ ఉండి కాకరకాయ ఫ్రై చేసి వడియాలు అయితే వేపుతాను. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. చేదు ఉండదు. ఇంకో ఉడకబెట్టక అవసరం పని ఉండదు. మొత్తం ఇలాగా కలిపేసుకుని కొంచెం పావు గంట సేపు ఉంచుకుని అప్పుడు ఇలాగా కొంచెం పిండాలండి. చేదంతా రసం అంతా వెళ్ళిపోతుంది, చేదు కూడా వెళ్ళిపోతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి.
ఇలా కలిపేసుకున్నాను కదా, పావు గంట సేపు అయితే ఉంచుకుందాము. మళ్ళీ చూపిస్తాను. ఇంకా దీంట్లో రసం అంతా వచ్చేస్తుంది. ఇలా పిండేసుకున్నాం అనుకోండి. మళ్ళీ చూపిస్తాను. ఒక పావు గంట అయితే ఉంచానండి. ఇప్పుడైతే కాకరకాయల నుంచి రసం అయితే పిండేసుకుందాము. ఇలాగా తీసుకుంటే చేదు అనేది పోతుంది, చేదు ఉండదు. ఇంక ఈ వాటర్ అంతా వెళ్ళిపోద్ది కదా, చేదు వెళ్ళిపోతుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా అయితే పిండేసానండి మొత్తం. అయితే కూర అయితే వండేసుకుందాం, చూపిస్తాను చూసేయండి. కాకరకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇవి కూడా బాగా మగ్గాలి. తర్వాత అయితే ఉప్పు కారం వేసుకుందాము. బాగా మగ్గిపోయిందండి. దీంట్లో కొద్దిగా కారం వేసుకుందాము. కారం వేసుకొని కొంచెం అలా ఉంచి కట్టేసుకుందాము. కారం అడుగంటేస్తుంది. కాకరకాయ ఫ్రై అయితే పెట్టేశానండి. పక్కన పప్పు టమాటా కూడా తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా వడియాలు అయితే వేపాలండి. ఇంకా వడియాలు అయితే వేపేస్తున్నానండి. ఇంకా పప్పు మామిడికాయ కాకరకాయ ఫ్రైలో వడియాలు వేసుకుంటే సూపర్గా ఉంటాయి కదండి. ఇంక ఇలాగైతే వేపేస్తున్నాను వడియాలు. ఇంకా అందరికి కూడా ఇంకా అక్కల పిల్లలు అయితే తినేస్తున్నారు. పక్క నుంచి వడియాలు కూడా ఆగిపోతున్నాయి. ఇంకోండి చాలా మటుకు ఖాళీ అయిపోయినాయి. మళ్ళీ చెప్తున్నాను. ఇలా వేపేసి తీసేసి ఇంక భోజనం అయితే చేసేయాలి. టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి. వడియాలు అయితే పెట్టుకున్నాను. పప్పు మామిడికాయ అలాగే కాకరకాయ ఫ్రై కూడా వేసుకుంటున్నానండి. నేను చెప్పినట్టు వండుకోండి. కాకరకాయ అస్సలు చేదంటే చేదు లేదు. చాలా బాగుంది. చాలా కమ్మగా ఉంది. మనం పసుపు సాల్ట్ వేసుకుని పిండేసాం కదండి. ఆ రసంలోనే చేదంతా పోయింది. తర్వాత టైం వచ్చేసి 3 అవుతుందండి. ఇంకా మా అక్కల పిల్లలు మా అమ్మాయి కలిసి క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు మామూలుగా సరదాగాని. మా అమ్మాయి కూడా వెళ్ళిపోయింది నేను ఆడేస్తానని. ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. అటు ఇటు తిరుగుతుందన్నమాట మా అమ్మాయి. భయం వేస్తుందండి ఆ బాల్ ఎక్కడ తగులుతుందని. ఇంకా స్లోగానే కొడుతున్నాడు. ఇది వచ్చేసి మొన్న తీసానండి వీడియో. మా నాన్నమ్మలు అయితే ఆవకాయ పచ్చడి పెడుతున్నారని మా నాన్నమ్మ కేకేసిందండి. ఆవకాయ అదే మామిడికాయ ముక్కల మీద పొపర ఉంటుంది కదండి. ఆ పొపర తీయడానికి అయితే కేకేసింది మా చెల్లిని నన్నుని. ఇంకా తీయడానికి అయితే వెళ్ళాము. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా ఒలిచాము. పొపర అంతా తీసేసి ఎల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నానండి నేను. ఇంకో మా ఇంటికాడ మా అక్క అయితే ఆవకాయ పచ్చడి అయితే పెడుతుందండి. ముక్కలన్నీ శుభ్రంగా పొపర తీసేసి ఒక గిన్నెలో అయితే వేసింది. తర్వాత కారము ఆవాల పిండి అయినా కలుపుతుందండి. 2 కలిపేసి కూడా పెడుతుంది. ఒకరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. అందరూ ఒకేలాగా పెట్టుకోరు. ఈ అక్క పెట్టింది నాకు వేరేగా అనిపించింది. ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరుగా ఉంటుంది కదండి. మనం పెట్టుకునేది వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళు పెట్టుకున్నట్టు మనం పెట్టుకోము. ముందైతే కారముని ఆవాల పిండి అయితే కలిపేసిందండి. కలిపేసి కొద్దిగా దాంట్లో అయితే వేసిందండి. చూపిస్తాను అది కూడా. ఒక పక్క నుంచి మేము ఎల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నామండి. ఎల్లుల్లిపాయలు అయితే పైన చాకుతో పైన కింద కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తున్నాయండి. అలా ట్రై చేయండి ఒకసారి. అలాగే నూనె కూడా రాసి చేతకి ఇలా అన్నామండి. నూనె మంచు నూనె అలా కూడా ఈజీగా వచ్చేసినాయి ఎల్లుల్లిపాయ తొక్కలు అనేది. కొద్దిగా ఇలా కలిపేసిందండి. కలిపేసి డబ్బాలోకి అయితే వేసేసింది. కొద్దిగా అంటే పెద్ద బెషన్ లేదు కదండి అన్ని ముక్కలు కలపడానికి. ఇంక ఇలా కలిపేసి కొద్దిగా నూనె అయితే వేస్తున్నానండి నేను. ఇలా కలిపేసి ముక్కలు అయితే వేసేసిందండి. ఇంకా అలాగైతే వేసేసి డబ్బాలోకి అయితే వేసిందండి.
వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకైతే కొంతమందికి అయితే నా వీడియో తెలియని వాళ్ళు కూడా రికమెండ్ అవుతుంది. ప్లీజ్ మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ఇలా డబ్బాలోకి అయితే వేసేస్తుందండి. తర్వాత కనమాయి కూడా కలిపేస్తుంది అన్నమాట. కనమ ముక్కలు కూడా కనమాయి వేసేసి కారము ఆవాల పిండి అయితే వేసేసిందండి. ఇలా అయితే వేసేస్తుంది డబ్బాలోకి. మామిడికాయ ముక్కలు మేమైతే ఇంకా బయట కొట్టించుకొచ్చిందండి మా నాన్నమ్మ అయితేని. అవి పెద్ద పెద్ద మామిడికాయలు మనమైతే కొట్టలేమని బయటే కొట్టించేసింది. ఒక్కొక్క కాయకి 5 రూపాయలు 6 రూపాయలు తీసుకున్నారంటండి అలాగా ఆవకాయ ముక్కలు కొట్టడానికి. ఇంకా మొత్తం అంతా వేసేసి ఇలాగైతే ఆయిల్ వేసేసిందండి పైన. ఇలాగ ఆయిల్ వేసేసి దాంట్లో ఉన్న ఆయిల్ వేసేసి మెంతులు అలాగే ఎల్లుల్లిపాయలు కూడా పైన వేసేసిందండి. మళ్ళీ తర్వాత మా చిన్నమ్మ అయితే ఊరు వెళ్ళిందండి. మా చిన్నమ్మ వచ్చి మొత్తం తర్వాత అయితే పలవ గిన్నెలోకి వేసి మొత్తం మళ్ళీ కలిపేసింది. ఒక 2 రోజులకి అయితే కలిపిందండి. ఇలా అయితే మెంతులు వేసేస్తుందండి. మెంతులు ఎల్లుల్లిపాయలు కూడా వేసేసింది. నూనె కూడా ఇంకా చాలా పడుతుందండి. ఆ బకెట్ అయితే పట్టేసింది. 2 ప్యాకెట్లు అయితే వేసామండి. ఇంకా ఎడుతుందంట. చాలా మట్టుకు దిగిపోయిందండి. మళ్ళీ నేను చూశాను కదా కలిపింది సగం కొంచెం కిందకైతే దిగిపోయిందండి. మగ్గుతుంది కదండి. మళ్ళీ బాగా కలిపేసి మళ్ళీ వేసిందండి మా చిన్నమ్మ అయితేని. ఎల్లుల్లిపాయలు అయితే ఇలా పెట్టేసిందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.